హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కోర్స్. ఈ వీడియోలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో డీటెయిల్గా నేర్చుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని షార్ట్కట్లో ఊప్స్ అంటారు. ఈ ఊప్స్ కాన్సెప్ట్లో ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ అంటే రియల్ వరల్డ్ ఎంటిటీ, అంటే మనం డే టు డే చూసే ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్ కింద ట్రీట్ అవుతుంది. మీకు క్లియర్ ఐడియా ఉండడం కోసం ఈ ఆబ్జెక్ట్స్కి నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. వీటిలన్నిటిని కూడా మనం ఆబ్జెక్ట్స్ అని ట్రీట్ చేయొచ్చు. అసలు ఈ ఊప్స్ కాన్సెప్ట్ ఎందుకు నేర్చుకోవాలో దాని అడ్వాంటేజ్ ద్వారా నేర్చుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చి కోడ్ రీయూజబిలిటీ. మనం క్లాస్ అనే బ్లూ ప్రింట్ని ఒకసారి డిఫైన్ చేస్తే దానికి మనం ఎన్నైనా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో అది మీరు ఫర్దర్గా తెలుసుకుంటారు అది ఎలాగ అనేది. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చి లార్జర్ ప్రోగ్రామ్స్ కెన్ బి రిటన్ ఈజీలీ. మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు లెంతీ ప్రోగ్రామ్స్ అనేవి రాయాల్సి వస్తుంది. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్ ద్వారా మీరు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా రాయొచ్చు. థర్డ్ అడ్వాంటేజ్ వచ్చి ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ ఏం చేస్తుందంటే మన డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. అది ఎలా అంటే మనం క్లాస్లో డిఫరెంట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ యూస్ చేస్తాం. వీటన్నిటిని కూడా ఒకే క్లాస్లో ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నది. ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చి సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్. మనం క్రియేట్ చేసే సాఫ్ట్వేర్స్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మనం ఈజీగా దాన్ని రెక్టిఫై చేయడానికి ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేవి బాగా యూస్ఫుల్. ఇందులో ఇంకా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో నేను మేజర్గా 4 డిఫైన్ చేశాను. ఇంకా మీరు బెనిఫిట్స్ నేర్చుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు చూసి తెలుసుకోవచ్చు. మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ దానికి క్లాస్ అనే దాన్ని డిఫైన్ చేయాలి. క్లాస్ కోసం నేర్చుకుందాం. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ దట్ షోస్ యూ హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్. సో క్లాస్ అనేది మనకి బ్లూ ప్రింట్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నారంటే దానికి క్లాస్ అనేది ఎలా డిఫైన్ చేయాలో చూద్దాం. సో క్లాస్లో మనకి యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి. సో యాట్రిబ్యూట్స్ అంటే ప్రాపర్టీస్. సో కార్కి బేసిక్గా ప్రాపర్టీస్ ఏముంటాయి? కలర్, బ్రాండ్, మోడల్, ఓనర్ నేమ్. సో ఈ విధంగా యాట్రిబ్యూట్స్ ఉంటాయి. మెథడ్స్ ఏముంటాయి అంటే లైక్ మీరు స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి స్పీడ్, సైజ్, అదేవిధంగా మీరు ఇంకా మెథడ్స్ని యాడ్ చేయొచ్చు. సో కార్ అనే ఆబ్జెక్ట్కి బ్లూ ప్రింట్ ఈ విధంగా డిఫైన్ చేసాం. సో ఈ సేమ్ క్లాస్ని మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే లైక్ డిఫరెంట్ కార్స్ అంటే మారుతి, BMW, మహేంద్ర. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ మోడల్స్ డిఫైన్ చేయడానికి బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి క్లాస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో ఇప్పుడు మన ఆండ్రాయిడ్ ఫోన్లో అట్రిబ్యూట్స్ ఏముంటాయంటే లైక్ స్క్రీన్ సైజ్ ఉంటుంది, ర్యామ్, ఇంటర్నల్ మెమొరీ, ప్రాసెసర్ స్పీడ్. నెక్స్ట్ మెథడ్స్ అంటే లైక్ మీరు ఫోన్ కాల్స్ చేయడానికి కాల్ మెథడ్, అదేవిధంగా టెక్స్ట్ మెసేజ్కి టెక్స్ట్ అనే మెథడ్. ఈ విధంగా మీరు రియల్ లైఫ్లో ఉండే ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్ కింద డిఫైన్ చేయొచ్చు. సో ఇవి మన ప్రోగ్రామింగ్లో ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఇంటెలిజ్ ఐడి ఓపెన్ చేయండి. మీరు ఈ ఐడి ఇంకా ఇన్స్టాల్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ముందుగా న్యూ ప్రాజెక్ట్తో స్టార్ట్ చేద్దాం. సో కాట్లిన్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ సోర్స్ ఫోల్డర్ ఉంటుంది, దాన్ని రైట్ క్లిక్ చేసి న్యూ కాట్లిన్ ఫైల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చి కార్ క్లాస్ అని ఇవ్వండి. వన్స్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. సో ముందు మెయిన్ ఫంక్షన్ని డిక్లేర్ చేద్దాం, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అనేది మనకి మెయిన్ ఫంక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది. క్లాస్ ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. ముందుగా క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చి కార్ క్లాస్ అని టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్ యూజ్ చేసాం, ఇది కన్స్ట్రక్టర్స్ యూజ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ప్రెజెంట్ ఎంటీగా ఉంచండి, దీనికోసం తర్వాత డిస్కస్ చేద్దాం. క్లాస్లో మనం యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ డిక్లేర్ చేయాలి. సో ఫస్ట్ యాట్రిబ్యూట్స్ డిక్లేర్ చేద్దాం. సో యాట్రిబ్యూట్స్ అంటే లైక్ మనం యూజ్ చేసే వేరియబుల్స్. కార్కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ ఏముంటాయంటే కలర్, బ్రాండ్, మోడల్. సో ఇవన్నీ కూడా స్ట్రింగ్ టైప్.
నెక్స్ట్ అదేవిధంగా ఫంక్షన్స్ కూడా డిఫైన్ చేద్దాం. గెట్ కలర్ అనే ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి కార్ యొక్క కలర్ ఏదైతే ఉందో అది డిస్ప్లే చేస్తుంది. అదేవిధంగా బ్రాండ్ అండ్ మోడల్ కూడా ఫంక్షన్స్ డిఫైన్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ అనేది మెయిన్ ఫంక్షన్లో క్రియేట్ చేయాలి. వేర్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్. సో నేను న్యూ కార్ అని టైప్ చేస్తున్నా. అదేవిధంగా క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది కోలన్ తర్వాత ఎంటర్ చేయాలి. ఈక్వల్ టు కార్ క్లాస్ అని మెన్షన్ చేయండి. సో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. క్లాస్లో ఉండే యాట్రిబ్యూట్స్ అండ్ ఫంక్షన్స్ని మనం ఆబ్జెక్ట్ ద్వారానే యాక్సెస్ చేయగలం. సో అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కలర్ అనేది చేంజ్ చేయాలనుకుంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ యాట్రిబ్యూట్ నేమ్ అంటే ఇక్కడ కలర్ అని మెన్షన్ చేసి ఏదైతే అసైన్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూని డబుల్ కోట్స్లో ఇవ్వండి. ఎందుకంటే ఇది స్ట్రింగ్ టైప్ కాబట్టి. దీన్ని మీరు ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేయండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత రన్ చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా, అవుట్పుట్ అనేది రెడ్ అండ్ ప్రింట్ అయింది. సో మన ఆబ్జెక్ట్కి యాట్రిబ్యూట్ అనేది అసైన్ చేసాం. ఈ విధంగా మీరు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ న్యూ కార్ 2 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో ప్రతి ఆబ్జెక్ట్కి కూడా యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. ఇక్కడ నేను 2 ఆబ్జెక్ట్స్కి 2 కలర్స్ అనేవి మెన్షన్ చేశాను. న్యూ కార్ అదేవిధంగా న్యూ కార్ 2కి. సో మీరు ఇక్కడ అవుట్పుట్ చెక్ చేస్తే 2 కలర్స్ అనేవి డిస్ప్లే అయ్యాయి. సో ఇవి సింగిల్ లైన్లో డిస్ప్లే అయ్యాయి ఎందుకంటే మనం ప్రింట్ అని యూజ్ చేసాం ఫస్ట్ స్టేట్మెంట్. అది ప్రింట్ అని ఇస్తే సరిపోతుంది. ఎగ్జిక్యూషన్ అనేది మనకి మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ న్యూ కార్ అనేది క్రియేట్ అవుతుంది ఆబ్జెక్ట్. నెక్స్ట్ న్యూ కార్ 2 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఈ రెండు క్రియేట్ అయిన తర్వాత మనకి అసైన్ చేసాం వాల్యూస్. సో ఆ 2 కలర్స్ అసైన్ అవుతాయి. నెక్స్ట్ ప్రింట్ అవుతాయి. క్లాస్కి మీరు వేరియబుల్స్ కూడా పాస్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. క్లాస్ నేమ్ తర్వాత ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, అందులో మీరు వేరియబుల్స్ ఏవైతే పాస్ చేయాలనుకుంటున్నారో అవి డిక్లేర్ చేయండి. సో మనం క్లాస్లో మనం కలర్, బ్రాండ్, మోడల్ 3 వేరియబుల్స్ యూజ్ చేసాం కదా. సో 3 వేరియబుల్స్ నేమ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయండి. సేమ్ యాట్రిబ్యూట్ నేమ్ ఇవ్వకుండా జస్ట్ చేంజ్ చేయండి. వన్స్ డిక్లేర్ చేసిన తర్వాత కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయాలి. సో కన్స్ట్రక్టర్ అంటే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. దీనికి స్పెషల్గా ఏం కాలింగ్ మెథడ్ ఏమి ఉండదు. జస్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని ఈ విధంగా డిక్లేర్ చేయాలి. ఇందులో ఇనిషియలైజ్ చేయాలి. సో మనం పాస్ చేసిన వేరియబుల్స్ని మన కార్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్తో అసైన్ చేయాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇక్కడ మన ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది. సో డిఫాల్ట్గా మనం ఏమైతే వాల్యూస్ పాస్ చేస్తామో అవన్నీ కూడా ఈ ఇనిట్ మెథడ్లో ఇనిషియలైజ్ అవుతాయి. సో మీకు కన్స్ట్రక్టర్ ఎలా కాల్ అవుతుందో తెలియడం కోసం నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. సో ఇది మీరు అవుట్పుట్ చూసినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ మనకి ఎర్రర్ కనిపిస్తుంది కదా. సో ఎర్రర్ ఎందుకంటే మన కార్ క్లాస్లో వేరియబుల్స్ యూజ్ చేసాం కానీ ఇక్కడ మన ఏ వేరియబుల్స్ పాస్ చేయలే. సో దానికోసం ఎర్రర్ వస్తుంది. ఇందులో వాల్యూస్ పాస్ చేయండి. మెయిన్ ఫంక్షన్లో ఎప్పుడైతే న్యూ కార్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇనిట్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. సో ఇనిషియలైజ్ అవుతుంది. లైక్ కలర్ రెడ్ అని, బ్రాండ్ మారుతి, అలాగే మోడల్ వచ్చేసి షిఫ్ట్ అని ఇనిషియలైజ్ అయ్యి మనకి ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ సేమ్ అదేవిధంగా బ్లూ కలర్ అని BMW,
అండ్ XYZ మోడల్ అని ప్రింట్ అవుతుంది. సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా ఆటోమేటిక్గా ప్రింట్ అవుతాయి కన్స్ట్రక్టర్ వల్ల. నెక్స్ట్ మనం ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసాం కదా ప్రింట్ ln అండ్ 2 స్టేట్మెంట్స్, అవి కన్స్ట్రక్టర్ కాల్ తర్వాత మనకి డిస్ప్లే అవుతాయి. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎస్, అవుట్పుట్ అనేది మనకి సక్సెస్ఫుల్గా డిస్ప్లే అయింది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే మన కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయ్యి ప్రింట్ చేసింది 2 స్టేట్మెంట్స్ని. అదేవిధంగా నెక్స్ట్ 2 న్యూ లైన్స్ కూడా ప్రింట్ అయ్యాయి వేరియబుల్స్ అనేవి. సో ఈ విధంగా మీరు కన్స్ట్రక్టర్స్ యూజ్ చేయొచ్చు. సో ఇది ఈ వీడియోలో మీరు క్లాసెస్ ఎలా డిక్లేర్ చేయాలి, అదేవిధంగా ఎలా యాక్సెస్ చేయాలో నేర్చుకున్నారు. నెక్స్ట్ కన్స్ట్రక్టర్స్ యూజ్ చేసి ఇనిట్ మెథడ్ ఎలా కాల్ అవుతుందో నేర్చుకున్నారు. సో మీరు ఇందులో మెథడ్స్ కూడా కాల్ చేయాలంటే జస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో నేను ఓన్లీ అట్రిబ్యూట్స్కి చెప్పాను, మీ ఓన్గా ట్రై చేయండి. ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా ఉంటుంది. నాదొక సజెషన్ ఏంటంటే, మీరు ఈ వీడియో చూస్తే జస్ట్ తెలుస్తుంది అంటే ఎలా యూజ్ చేయాలని, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు రియల్ టైంలో ఎలా యూజ్ అవుతుంది అన్నది మీరు నేర్చుకోవడం జరుగుతుంది. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇందులో నేను కార్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీరు ఆండ్రాయిడ్ ఫోన్కి క్రియేట్ చేయండి ఓన్గా క్లాస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. See you on my next video.